వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వార్యవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా. అనసూయ ఓ అది 2 వారాలు కనిపించినందుకే అలిగినట్టుంది. ఇదిగో అనసూయ ఒకసారి చూడు. ఇదే తగ్గించుకుంటే మంచిది. నేను చెప్దాం అనుకున్నా. ఎన్ని తగ్గించుకోవాలండి? పేమెంట్ తగ్గించుకోవాలి, ఇలాంటివి తగ్గించుకోవాలి, అన్ని తగ్గించుకోవాలి. అమృతాన్ని దాచుకుని కూర్చోవాలంటే మా వల్ల కాదు. 2 వారాలే కదా అనసూయ? 2 వారాలు అంటే 14 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు. నీకు ఇదేమన్నా స్కూల్ డ్రెస్ లా కనపడుతుందా? లేదే. మరి ఈ లెక్కలని నాకెందుకు చెప్తున్నావు? 2 వారాలు కనిపించనందుకే నువ్వు ఇంత ఆలోచిస్తే నీ కోసం 2 సంవత్సరాలైనా మానేస్తా. సార్, జీవితంలో 3 విషయాలు ఎప్పుడు నమ్మకూడదు సార్. WWW వర్క్, వెదర్, ఉమెన్. ఇవి ఎప్పుడు నమ్మడానికి లేదు. ఎప్పుడు పడితే మారుతుంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మనం జబర్దస్త్ చేస్తున్నాం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరికైనా నేను హగ్గిచ్చానా? నీకు ఇచ్చాను. అంటే అదేముంది, అపోజిషన్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారు వెళ్ళి మోడీ గారికి హగ్గిచ్చారు. అంతకంటే గొప్ప హగ్గా మంది. ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడే అదృష్టం సీట్లోకి వెళ్ళింది, దరిద్రం ప్లేట్ తో వచ్చింది. చాలండి, లండన్ వెళ్ళి 2 వారాల తర్వాత తిరిగి వచ్చారు. ముందు నన్ను కలుసుకోకుండా అనసూయని కలుస్తారు ఎందుకు? హైదరాబాద్ లో దిగ్గానే ఎవడైనా ఎయిర్పోర్ట్ చూస్తాడు, ఎర్రగడ్డ చూడ్డు. అయినా అనసూయ మంచి పొలిటీషియన్ లాంటిదే. హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మరి నేను? నువ్వు శరా మామూలే. హామీలు ఇచ్చేటప్పుడు ఆకాశం వైపు చూస్తావు, నెరవేర్చమంటే నేల వైపు చూస్తారు. తమరు ఇప్పుడు ఎందుకు ఆవలింతలు తీస్తున్నారు? మగాడు నోరు తెరవటానికి ఉండే ఒకే ఒక్క అవకాశం ఆవలింత, అది కూడా రాకూడదా? హలో పోలీస్ స్టేషన్, మా కుక్క 2 రోజుల నుంచి కనిపించట్లేదండి. పోలికలు అడుగుతున్నారండి. నీ ఫోటో పంపించేయి. అక్కడ మా నాన్న ఊర్లో 2 ఉయ్యాలు కట్టుకుని ఎదురు చూస్తున్నాడు. మన 2 పిల్లలు ఇస్తే దాంట్లో వేయాలని. ఇంకా నయ్యం, మీ అయ్యే స్కూల్ పెట్టలా 150 మందిని గారి పంపించాల్సి వచ్చేది. అసలు పిల్లలతో మాట్లాడేది భార్యాభర్తల సంబంధం గురించి సుడిగాలి సుధీర్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇలాంటివి చెప్పడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు అన్నాడు. సూసైడ్ చేసుకుంటున్నంటే ఎంతమంది వచ్చిర్రో చూర్రా. వాళ్ళంతా వాడి మీద ప్రేమతో రాలా, ఆ పైన కూడా వాడు ఏదైనా పత్యాపారం చేస్తాడేమో చూడడానికి వచ్చారు. ఇంతకీ ఏం జరిగిందిరా? పెద్దలే మా ప్రేమను ఒప్పుకోవట్లేదురా. సరే ముందు ఆ అమ్మాయి ముసుగుది ఒకసారి ఫేస్ చూడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికి మానవత్వం లేదు. ఇక్కడ ఒక యువజంట ఆత్మహత్య చేసుకుంటుంటే ఎవరో పట్టించుకోవట్లేదు. నువ్వేమన్నా ఫ్లూటో గ్రహం మీద పులకాలు ఎత్తనా ఉంటావు. నువ్వు కూడా ఇక్కడ ఉన్నావుగా, నువ్వు పట్టించుకోవచ్చుగా. నువ్వు ఎన్నా చెప్పు, నాకు ఇదే కావాలరా. రే, నాలోని ఈ మార్పును చూసి షాక్ అవుతున్నా కదూ. దాన్ని కూడా వదలని నీ ఓర్పు గురించి షాక్ అవుతున్నారా? ఇప్పుడు ఈ చుట్ట నేను నోట్లో పెట్టుకుంటే ఎలాగుంది? చేతులకు ఒక చెంబు కూడా ఇచ్చి తెలమని చెప్పాలనిపిస్తుంది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. తరుణ్ భాస్కర్ గారు ఏంటండి నన్ను అలా చూస్తున్నారు? అంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన జూకి వచ్చాడా జబర్దస్త్కి వచ్చాడని కన్ఫ్యూజ్ అయ్యాడు. అనసూయని చూసిన తర్వాత జబర్దస్త్కి వచ్చాడని కన్ఫర్మ్ అయ్యాడు. అంతేగా? బుక్ ఇచ్చాను, ఈవినింగ్ సినిమాకి టికెట్ బుక్ చేయరా? నాతో సినిమాకి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలి. రాసి పెట్టుండేందుకు 2 టికెట్లు తీసి పెట్టుంటే సరిపోద్ది కదా. మనం 3 ఉన్నాం, వాళ్ళు 3 ఉన్నారు. ఏం చేద్దాం రా? ఇంకో 3 ముత్తైదువులు పిలిచి అరటిపండు జాకెట్ పీస్ ఇచ్చి పంపిద్దాం. ఎప్పుడు చూసినా అనసూయ గారు అనగానే రెచ్చిపోతావు. అనసూయ గారికి నీకున్న లింక్ ఏంట్రా? నేను చెప్తా. ఇప్పుడు మనల్ని కడుపు పనిపించడానికి రాబోతున్నారు హాయ్ అను. డోంట్ డిస్టర్బ్ ఎగ్జామ్స్. ఎవరికి? మీ పిల్లలకా? చంపుతా. నాకే. హాయ్ శాంతి. డిస్టర్బ్ చేయకు. అంత సీరియస్ గా ఏం జరుగుతుందిరా? ఆ అస్థి పంజరాలు అవి చేసే ఎక్స్ట్రాలని ఒక కొత్త బుక్ అది. నువ్వు చూసావు, వాడు చాలా చూశాడు. ఏం చూశాడో చెప్పు. నువ్వెంతరా నవ్వుతున్నావు? తప్పుల గురించి తుప్పల బ్యాచ్ మాట్లాడుకుంటుంటే నవ్వు వచ్చింది. చిలక బొమ్మ గీసింది, కాకి గీసింది. చిలక బొమ్మ ఒక్కటే కదరా గీసింది? అదే చిలక బొమ్మ కాకి గీసింది అని చెప్తున్నా. నువ్వు
నా నడుము చూసావు? లేదు లేదు చూడలేదు, కనిపించలేదు, వాడే చూసుకున్నాడు. నువ్వు నా నడుము చూసావు? అది నేను చూశాను. నువ్వు ఎంత చేసినా ఖుషి అవ్వదు, ఇది మసే అయింది. ఆ సీన్ లో భూమిక నడుముకి నా నడుముకి తేడా ఏంటి? అమ్మ చాలా తేడా ఉందమ్మా. ఆవిడ నడుముకి నీ నడుముకి క్యారీ వ్యాన్కి కుక్కల వ్యాన్కి ఉన్నంత తేడా ఉంది. ఎందుకురా మమ్మల్ని అలా అంటావు? రాజ్ తరుణ్ గారి ఇద్దరు లోకం ఒకటే, మా ఇద్దరు లోకం కూడా ఒకటే. ఆయన లోకం రా, మీది ఎర్రిమా లోకం. ఎర్రిమా లోకం మీరు చూశారు, చెప్పించు కొడతా. ఎవడే చూసింది? అది ఎవడైనా చూస్తాడు అసలు? అది నడుము కాదా? నడుము అంటే జాన్ ఉండాలి, జైంట్ వీల్ అంత ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కి తిరగొచ్చు. నా పెళ్లికి ఈడు పాట వేసుకున్నాడు. మాదేదకేలే. సరేలేరా, వాళ్ళు ఇద్దరు అవుతే ఇది పట్టుకున్నారు, మీరెందుకు నన్ను పట్టుకున్నారు? అంటే ఏ దీపం ఆరిపోతుందో తెలియక పోలీస్ కదా అదే. అది బాడీ అనుకున్నావా బీడీ అనుకున్నావా? ఏంటంటే అది కౌంటర్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈటీవీ ఈవెంట్లో కూడా డోకాలేదు. అయ్యోరు కౌంటర్ వేసారు, అమ్మోరేంటి సైలెంట్ గా ఉన్నారు? మేము 10 రాసుకొస్తే మీరు 11 రాసుకొస్తారు, మీరు మాట్లాడరేంటండి? నేను మాట్లాడకూడదని డిసైడ్ అయ్యా. అమ్మో ఫ్యాన్స్ సెట్ అయిపోతారు. అరే అప్పుడు న్యూస్ కూడా వచ్చింది చూడండి. ఇక మీద జబర్దస్త్ లో మాట్లాడను అన్న రోజా గారు, నిప్పంటించుకున్న వెంకటాపురం రాజా గారు. మీరు మాట్లాడకపోతే ఘోరాలు కూడా ఘోరాలు చేసుకుంటాయి. ఏంటి మీరు ఓకేనండి సార్? ఇడికి 3rd డిగ్రీ అంటే ఏడు చూపిస్తా. 3rd డిగ్రీయా అంటే ఐస్ పెడతావా? లేదురా, రైస్ పెట్టి పప్పు వేసి నెయ్యి వేస్తారు. నీ పేరేంటి? సరదా సత్తిపండు. నీ పేరేంటి? దొరదా దొండపండు. అవును, మీరు ఇద్దరు టీం లీడర్లే, మేము ఇద్దరు టీం లీడర్లు. నీలాగా అవ్వాలంటే ఏం చేయాలి? మనం టీం లీడర్లుగా ఉండాలి. రెండో వాడిని టీం లీడర్ అనే భ్రమలో ఉంచాలి. పక్క స్టేషన్ లో కొత్తగా ఎస్ఐ గారు వస్తున్నారట. అవునా? ఎవర్రా? బా, ఇలాంటి పోలీసులు ఉంటే దొంగలు వాళ్ళే వచ్చి నన్ను పట్టుకొని అంటారమ్మా. అనసూయ భరద్వాజ్ ఐపీఎస్. నాకు తెలిసినవి 3 1 డ్యూటీ, 2 డ్యూటీ, 3 డ్యూటీ. ఈ వంటం ఎస్ఐ కూడా 3 తెలుసు. 1 పులిహార, 2 పులిహార, 3 కూడా పులిహారే. అసలు ఏం చేస్తుంటావు? ఒక గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ అని నేను. ఓ, అంత బాగా చేస్తావా? చాలా బాగా చేస్తారు, ఒకటి కూడా గుర్తుపట్టలేము. మేడం వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, నన్ను కూడా ఎక్కువ చేయమంటారా? ఉన్నది చేస్తేనే ఉంచట్లేదు, ఎక్కువ చేస్తే మొత్తం రష్యే. ఏంటి సమస్య ఏంటి? ఈ అమ్మాయి నేను లవ్ చేశాను సార్. తను ఒప్పుకోపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ అమ్మాయి నన్ను లవ్ చేసింది, నేను ఒప్పుకోపోతే దానికి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. నీకేంటో ఇద్దరని. ఇలాంటి కేసులు మా దగ్గర కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ సాల్వ్ చేద్దా అండి? సాల్వ్ చేస్తుందా? నీ తొక్క తీసి చెప్పులు కుట్టేస్తుంది, వాళ్ళ విగ్గులు తీసి రగ్గులు కుట్టేస్తుంది. అయినా సిగ్గు లేకుండా పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం ఏంటి? అది చూస్తామేంటి? అడుగు. వదిలే, నేను అడగకూడదులే. ఎందుకంటే ఆయన చేసే పని అదేగా. అంతేగా అది. ఒక్కోసారి ఇలాంటివి చేస్తే తోలు తీస్తా. ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నారా? నీకేంట్రా బొకడ ఇండైరెక్ట్ గా నాకు కూడా ఇచ్చింది. వెళ్ళు. సార్ కమిషనర్ గారు సూప్ ఎలా ఉంది? గెన్నాలు వచ్చిపోయే క్యారెక్టర్ ఇస్తారు, నిలిచిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇమ్మన్నట్టు ఉంది. ఈయన ఎక్కడో చూసినట్టుందండి. మొన్న శాంతి స్వరూప్ ఎక్స్రేలో చూసుంటావు. ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి రండి. మేము రామంటే మీరేదో మాయ చేయాలని చూస్తున్నారు. అది కాదు, ఈ స్కిట్ పేమెంట్ ఈ స్టేజ్ మీద ఇద్దాం అనుకుంటున్నా. ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడే సూర్యుడు. 500 ఇస్తే ఐసీలో కూడా పడేటట్టున్నావు నువ్వు.